శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శని గారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల యొక్క రాశి చక్రాన్ని పరిశీలించినట్టయితే గ్రహస్థితుల అననుకూలత ఎక్కువగా కనిపిస్తుంది, అనుకూలత చాలా తక్కువగా కనిపిస్తుంది. వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్న రవి గారు బాగున్నారు. ఇక మిగతా 7 గ్రహాల విషయంలో అననుకూలత కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోవడము, ముడుపు కట్టుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, ఓర్పు కలిగి ఉండడము, ఏదైనా
తీర్థయాత్ర చేయడానికి అనుకూలంగా ఉందా మీకు? అంటే ఆర్థికపరమైన అనుకూలత, అలాగే ఉద్యోగపరమైన అనుకూలత ఉందా అనేది చూసుకోవడము చెయ్యాలి. అట్లాంటివి చెయ్యడం, ఈ పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు ప్రస్తుతము అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటటువంటి సమయము. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవచ్చు, లేదా భవానీ దీక్ష తీసుకోవచ్చు, లేదా శివమాల వేసుకోవచ్చు, శివుని దీక్ష తీసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక దీక్ష తీసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రావి చెట్టు, వేప చెట్టు కలసి ఉన్నటువంటి చోట పాలు పొయ్యండి వెళ్ళి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు కొన్నాళ్లుగా అనుకూలంగా లేవు. ఇంత అననుకూలత ఉన్నప్పుడు మనస్సంతా కూడా వికలంగా తయారవుతుంది. యోగా చేయడం మంచి పద్ధతి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలు చేసుకోవడం మంచి పద్ధతి, హనుమాన్ చాలీసా పఠన చేయడం అనేది మంచి పద్ధతి. ఇలాగా ఈ పరిహారాలని ఎక్కువగా చేసుకోవడం వల్ల కానీ, దైవ నామాన్ని ప్రతి క్షణం స్మరించుకోవడం వల్ల కానీ, లేదా తీర్థయాత్రలు చేయడం వల్ల కానీ, మీ భక్తి ప్రపత్తుల్ని పెంచుకోవడం ద్వారా ఈ రకమైన పరిహారాలు చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే చాలా వరకు ప్రశాంతత లభిస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇన్ని పరిహారాలలో ఏ కొన్నిటినైనా చెయ్యండి, ఏ 2-3 ఆచరించండి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాటిని భద్రం చేసుకోవాలి అని కూడా చాలా స్పష్టంగా తెలియజెప్తూ ఉన్నాను. ఉద్యోగరీత్యా కాస్త సంతృప్తి కలిగించే కాలము. కానీ ఇన్ని గ్రహాల అననుకూలత మధ్య చాలా బాగుంటుంది ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కానీ, పై అధికారుల మన్ననలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అని చెప్పడానికి రావడం లేదు. జాగ్రత్తే. అన్ని అంశాలు, అన్నదమ్ముల విషయాలు కానీ, గృహంలో విషయాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, రుణ సౌకర్యాల గురించి కానీ, రుణ బాధల గురించి కానీ, ప్రయాణాల రీత్యా కానీ, బంధుమిత్రుల రీత్యా కానీ మీరు ఏ రూపకంగా తీసుకున్నా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క యోగం దశమ స్థానంలో చాలా బాగుంది. కొంచెం మానసికమైన తృప్తి కలుగుతుంది. చంద్రుని యొక్క స్థితి కొద్దిగా దుఃఖాన్ని కలిగిస్తుంది. యోగా చెయ్యండి. మీ ఆత్మస్థైర్యం అనేది ఒక సంయమనానికి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలే ఎక్కువగా చెప్తూ ఉండడం కాకుండా ఈ రోజున చాలా పరిహారాలు తెలియజెప్పాను. వీటిట్లలో ఏ కొన్నిటినైనా చేసుకుని మానసిక ప్రశాంతత పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.